హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీ రాజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 59. ఇక స్టోరీలోకి వెళ్తాయి. తన ఫ్లోర్కి వెళ్తున్న ఆయుష్కి నిషాన్ రూమ్లో ఇంకా లైట్స్ ఆన్లోనే ఉండడం చూసి నిష్ ఏంటి ఇంకా పడుకోకుండా మేల్కొని ఏం చేస్తున్నాడు అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన ఆయుష్కి బెడ్ మీద కూర్చొనున్న నిషాన్ని చూసి తన వైపు అడుగులు వేస్తూ, నిష్ ఏంటి ఇంకా నువ్వు పడుకోలేదా? ఆయుష్ని చూసిన నిషాన్ బెడ్ మీద నుండి లేస్తూ, నథింగ్ అన్నయ్య, నిద్ర రావడం లేదు, నువ్వు ఆఫీస్ నుండి ఇప్పుడే వస్తున్నావా అంటూ ఆయుష్ చేతిలో ఉన్న బ్లేజర్ వైపు చూస్తూ అడుగుతాడు. యా, రేపు మహల్లో పార్టీ ఉంది కదా, సో రేపు నేను చాలా బిజీగా ఉంటాను, అందుకే మీటింగ్స్ ఇవ్వాలి అన్నీ ఫినిష్ చేసి వచ్చాను, ఇప్పటికే లేట్ అవుతుంది, పడుకో అంటూ నిషాన్ స్లీపింగ్ పొజిషన్కి వెళ్ళాక బెడ్షీట్ కప్పుతూ, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు, గుడ్ నైట్. అన్నయ్య, అభి ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఆయుష్ వాయిస్కి నిషాన్ కంగారుగా పడుకున్నవాడు కాస్త పైకి లేచి కూర్చుంటూ, కానీ అన్నయ్య, అభి ఏదో తెలిసి తెలియక. చూడు నిష్, నీకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీ లైఫ్లోకి ఎవరు రావాలో డిసైడ్ చేయాల్సింది నేను. దాని గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా మూడీగా ఉంటే మాత్రం నాలో దాగున్న ఆయుష్ బయటకు రావాల్సి ఉంటుంది. వాడు వస్తే సఫర్ అయ్యేది అభి మాత్రమే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ. సో ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అంటూ నిషాన్ వైపు సూటిగా చూస్తూ చెప్తాడు. నిషాన్ తన బెడ్ పక్కనే టేబుల్ మీద ఉన్న బొకే చేతిలోకి తీసుకొని దాన్ని కన్నీళ్లతో చూస్తూ దాన్ని తీసుకుని బెడ్ దిగి అదే రూమ్లో ఉన్న డస్ట్బిన్లో వెయ్యగానే ఆయుష్ ఈవిల్ స్మైల్ ఇస్తూ, గుడ్, అభి పేరు కూడా నీ మైండ్లోకి రానివ్వకు. రేపు పార్టీ అవ్వగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ ఎల్లుంటే నీ ప్రయాణం అని చెప్పి వెళ్ళిపోతాడు. అభి అంటే నిషాన్కి ప్రేమ లేదు, అలా అని ప్రేమ లేకుండా కూడా లేదు. అభి అంటే ఇష్టం, తనతో గొడవ పడుతూ ఉండడం ఇంకా ఇష్టం. అభికి తనంటే ఇష్టం అని తెలిసి నిషాన్లో ఏదో తెలియని ఫీలింగ్, కానీ దాన్ని ఆయుష్ కోసం మనసులోనే చంపేసి పైకి గంభీరంగా ఉంటూ ఈ లైఫ్కి తను ఇష్టపడింది తనకి దక్కదు అని బలంగా తనలో తానే నాటుకుపోవడంతో లైఫ్లో పెళ్లి చేసుకోకూడదు అని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. అభిను నువ్వు ఇష్టపడుతున్న విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేష్, నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వు అభిను ఇష్టపడుతున్నట్లు, కానీ అది నేను ఎప్పటికీ అంగీకరించను. అభికి నీకు నాకంటే ముందే పరిచయం ఉండొచ్చు, బట్ అభి మెంటాలిటీ గురించి నాకు బాగా తెలుసు. తను స్టేబుల్గా ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే ఐడియా లేదు, అండ్ తన అభిప్రాయాలు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. అలాంటి తనతో నీ లైఫ్ అస్సలు హ్యాపీగా ఉండదు. నువ్వు అభితో హ్యాపీగా ఉండలేవు నీష్. నువ్వు తనని పెళ్లి చేసుకుంటే లైఫ్ మొత్తం అడ్జస్ట్ అవుతూ ఉండాలి, అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినో అభి నిన్ను ఇష్టపడుతుంది, బట్ ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంది నీష్. నా నిర్ణయంతో నువ్వు ఇప్పుడు బాధపడ్డా తర్వాత చాలా హ్యాపీగా ఉంటావు అనుకుంటూ ఆలోచనలతోనే తన రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆయుష్కి బెడ్ మీద నిద్రపోతూ కనిపిస్తుంది దియా. కూతుర్ని చూడగానే అప్పటి వరకు గంభీరంగా ఉన్న ఆయుష్ మొహంలో చిన్నగా చిరునవ్వు రావడంతో దియా పక్కనే బెడ్ మీద కూర్చొని తన మీద ముద్దు పెడుతూ మిస్ యూ బంగారం అంటూ రూమ్ చుట్టూ చూస్తాడు. ఈ మధ్య అప్పుడప్పుడు కనిపించే అషిక ఆత్మ కూడా తనకి కనిపించకపోయేసరికి ఆయుష్లో తెలియని బాధ. చేతిలో ఉన్న బ్లేజర్ కౌచ్ మీద వేసి బాల్కనీలోకి వెళ్ళి నిల్చుకొని, అషిక, నిన్ను బాగా మిస్ అవుతున్నాను, ఒక్కసారి కనిపించవా, నాకు నీ కడులు కావాలి అని బాధగా అనుకుంటూ కళ్ళు తెరిచి చూసిన ఆయుష్కి చుట్టూ చీకటి, ఆకాశంలో నక్షత్రాలు తప్ప ఇంకేమీ కనిపించదు. ఆయుష్ తనని పిలవడం అషికాకి తెలుస్తూ ఉన్నా తన దగ్గరకు వెళ్ళలేని నిస్సహాయత స్థితికి తన మీద తనకే కోపం వస్తూ ఉంటే ఆయుష్ని చూస్తూ ఏడవడం తప్ప అషిక ఆ బందీ నుండి బయటకు రాలేకపోతుంది. ఆయుష్ కాసేపు తదేకంగా ఆకాశాన్ని చూస్తూ మిస్ యూ అషిక అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆషి, గుర్తుంది కదా, రేపే పార్టీ, గెస్ట్లు అందరూ 10K వచ్చేస్తారు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నా బిజినెస్ సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, అండ్ సంధ్య ఆంటీ వాళ్ళను పిక్ చేసుకోవడానికి మోహిత్ను ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్పు. గుర్తుందా ఆయుష్ గారు, అలాగే చెప్తాను, ముందు మీరు పీస్ఫుల్గా భోజనం చెయ్యండి అంటూ ఆయుష్ ప్లేట్లోకి డైలీ కంటే కాస్త ఎక్కువే వడ్డిస్తుంది. ఆయుష్ ఆషి చేపట్టుకుని ఒళ్ళోకి లాగి కూర్చోపెట్టుకొని, నువ్వు బాగా వీక్గా ఉన్నావు ఆషి, హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చెయ్యకు అంటూ పుల్కాని బటర్ చికెన్లో డిప్ చేసి మొదటి పీస్ ఆషి నోటికి అందిస్తాడు. ఆషి నవ్వుతూ ఆ పీస్ని తింటూ ఆయుష్కి తను తినిపిస్తూ ఉంటుంది. ఆయుష్ చాలా రిజర్వ్డ్, తను ఆషితో రూమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా క్లోజ్గా ఉంటాడు. రూమ్ దాటితే హగ్స్, కీసెస్ ఇలాంటివి ఏమీ చెయ్యడు.
చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఆశీతో ఇలా ఉంటాడు. ఇప్పుడు కూడా మహల్లో మేట్స్తో సహా అందరూ నిద్రపోతూ ఉండడంతో ఆశీను అలా తన ల్యాపీలో కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్తూ ఇద్దరు డిన్నర్ పూర్తి చేస్తారు. ఆశీ డైనింగ్ టేబుల్ దగ్గరున్న అన్నీ సర్దుతూ ఉంటే ఆయుష్ ఆశీ చేపట్టుకుని అవి చేయడానికే కదా మేడ్స్ ఉంది, పద ఇప్పటికే టైం అవుతుంది అని లక్ష్మీ రూమ్కి కాల్ చేసి టేబుల్ని క్లీన్ చేయమని చెప్పి ఆశీను 2 చేతులతో ఎత్తుకుని లిఫ్ట్లోకి వెళ్ళి తమ ఫ్లోర్ రాగానే తన రూమ్కి నడుస్తాడు. ఏదో పొడి చేస్తాను చంపేస్తాను అని కోతలు కోసావు కదా అన్నయ్య, ఇన్ని రోజులవుతున్నా ఆ ఆయుష్ని కాదు కదా తన సెక్యూరిటీ గార్డ్ని కూడా నువ్వేమీ చేయలేకపోయావు. నా మాట విని ఆ ఆయుష్ని తనతో చెయ్యాలి అనుకున్న ప్రాజెక్ట్ని లైట్ తీసుకో. అయినా వాడిని టచ్ చేయడం అంటే పోయి మన చావుకి మనమే గొయ్యి తవ్వుకోవడమే. కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం. షటప్ సుమిత్, నా ముందు నోరు తెరవడానికి భయపడేవాడివి ఇప్పుడు నాకే అడ్వైస్ ఇస్తున్నావా అంటూ పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తాడు. కోపంగా ఉన్న భువన్ మొహాన్ని చూసి కొంచెం తగ్గుతూ, అది కాదన్నయ్యా, ఆ ఆయుష్తో పెట్టుకుంటే నువ్వు కూడా నాలాగే హాస్పిటల్ బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి. నోర్ముయ్, ఈ మహాన్ని తక్కువ అంచనా వెయ్యకు. నేనేంటో నీకు బాగా తెలుసు. నా పనులకి అడ్డుగా వస్తున్నాడని నా పెళ్ళాం బాబునే చంపేశాను. అలాంటిది ఆ ఆయుష్ని ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టాను అంటే నాకు చేతకాక కాదు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, అది ఇప్పుడొచ్చింది అంటూ క్రూరంగా నవ్వుతూ చెప్తాడు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నయ్యా. నువ్వు చెప్పింది నిజమేరా. ఆయుష్ని డైరెక్ట్గా ఎదురు వెళ్ళి ఎలాగో దెబ్బ కొట్టలేం. కాబట్టి వాడికి ప్రాణమైన వాడి పిల్లాన్ని కూతుర్ని రేపు చంపైపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఆయుష్ భార్య పాపను చంపేస్తావా? కానీ ఎలా? ఎప్పుడు వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది కదా. హాహా, సెక్యూరిటీ గార్డ్స్ని ఎలా తప్పించాలో నాకు తెలుసు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ ఆయుష్నేరా. ఎస్, రేపు ఆ ఆయుష్ను వీళ్ళ సరౌండింగ్స్లో లేకుండా చెయ్యాలి. ప్రెజెంట్ అదే పనిలో ఉన్నాను, చూస్తూ ఉండు. ఆ ఆయుష్ను నీ పక్కనే ఉన్న బెడ్ మీద పడుకోబెడతాను అంటూ ఎవరికో ఫోన్ చేసి రేపటికి ఇక్కడ ఉండాలి అని సీరియస్గా చెప్తాడు. భువన్ ఏం చేస్తున్నాడో తన ప్లాన్ ఏంటో అర్థం అవ్వక సుమిత్ తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ బావా అంటూ ఆవలిస్తూ పైనుండి దిగుతూ ఉన్న మోహిత్ వైపు చూసి, గుడ్ మార్నింగ్ మోహిత్, ఏంటి చెంకి రాలేదు అంటూ పేపర్ చదువుతూ అడుగుతాడు ఆయుష్. నైట్ ఎందుకో నిద్ర రాలేదు బావా, అందుకే మూవీస్ చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ చూస్తూ ఎప్పుడో పడుకున్నాను. సో మార్నింగ్ మెలకు రాలేదు. నైట్ ఎప్పుడొచ్చావు బావా? 10 దాకా చూసి రూమ్కి వెళ్ళిపోయాను. నేను వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది. కానీ ఆంటీ వాళ్ళు 9కి అలా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు, వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొనిరా. అలాగే వేదా జోషి ఎప్పుడు వస్తున్నారు? వాళ్ళది ఆఫ్టర్నూన్ ఫ్లైట్ బావా, మేబీ 1 అలా రీచ్ అయిపోతారు. 10కి పార్టీ స్టార్ట్ అవుతుంటే వీళ్ళు ఆఫ్టర్నూన్ రావడం ఏంట్రా? జోషికి అర్జెంట్ సర్జరీ వచ్చింది బావా, తన కోసం వేదా కూడా ఆగిపోయింది. ఇద్దరూ కలిసి వస్తారు, నో ప్రాబ్లం బావా, వచ్చాక పార్టీలో జాయిన్ అవుతారులే. ఓకే, ఇంతకీ విక్రమ్ ఎక్కడా అని అడుగుతూ ఉండగానే గార్డెన్లో నుండి వస్తూ కనిపిస్తాడు విక్రమ్. ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆశీ పూజ పూర్తి చేసి ముగ్గురికి కాఫీ తీసుకుని వస్తుంది. అది తాగుతూ పార్టీ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పార్టీ అయ్యే వరకు ఆ ప్రణవి మీద ఒక కన్నేసి ఉండడం మంచిది అని చెప్పి మొబైల్ రింగ్ అవ్వడంతో మాట్లాడుతూ ఆయుష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి నిద్ర లేచిన నిషాన్ ఫ్రెష్ ఎయిర్ కోసం టెర్రస్ మీదకి వెళ్తాడు. టెర్రస్ మీదకు వెళ్ళి చుట్టూ చూస్తూ ఉన్న నిషాన్కి అభి ఓ వైపు నిల్చుకొని కనిపిస్తుంది. తనను అలా చూసి వెనక్కి వెళ్తున్న నిషాన్ను బావా అంటూ వెనక్కి తిరిగి పిలుస్తుంది అభి. అభి పిలుపుకి వెళ్ళేవాడు కాస్త ఆగి వెనక్కి తిరగకుండానే అక్కడే నిల్చుకొని అభి ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు. అభి నిషాన్ ముందుకు వచ్చి నిల్చుకొని తన కళ్ళల్లోకి చూస్తుంది. అభి వైపు చూసిన నిషాన్ మనసు చివుక్కుమంటుంది. కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి బాగా ఏడవడం వల్ల మొహం కూడా ఎర్రగా కందిపోయి బుగ్గల మీద కన్నీటి చారలు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ అల్లరి చేస్తూ తనతో గొడవ పడుతూ ఒక మాట అంటే 10 మాటలనే అభి ఇలా ఉండడం నిషాన్కి నిజంగా నచ్చడం లేదు. పైగా తన వల్లే ఇలా అవ్వడం నిషాన్కి చాలా బాధేస్తుంది. నిన్ను ఇబ్బంది పెట్టడానికి పిలవలేదు బావా, నిన్ను ఒకే ఒక మాట అడుగుతాను, దానికి ఆన్సర్ ఇస్తావా ప్లీజ్? అడుగు. నీకిన్నాళ్ళ మన పరిచయంలో నా మీద ఒక్కసారి కూడా ప్రేమ పుట్టలేదా బావా? నేను సీరియస్గా అడుగుతున్నాను, నిజం చెప్పు. నేనంటే నీకు ప్రేమ లేదా? నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అంటూ నిషాన్ కాలర్ పట్టుకొని తన కళ్ళల్లోకి ఏడుస్తూ చూస్తూ అడుగుతుంది. నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే అభి, నువ్వు నా కళ్ళకి ఎప్పుడూ చిన్నపిల్లవే.
మరదలివి అన్న బంధంతో నీతో చనువుగా ఉంటూ నీతో సరదాగా గొడవపడేవాణ్ణి, అంతేగాని నిన్ను ఇష్టపడి కాదు అంటూ అభి చేతుల్లో నుండి తన కాలర్ విడిపించుకుంటూ ఆన్సర్ ఇస్తాడు. మరి ఆ రోజు థియేటర్లో నేను కనపడకపోతే ఎందుకంత టెన్షన్ పడ్డావు? వాళ్ళు నన్ను కొట్టారు అని ఎందుకు వాళ్ళని పైకి లేవకుంటే చితకబాదావు? నిజం చెప్పు, అది నీకు నా మీద ఉన్నది ప్రేమే కదా? కాదు, బావా అన్న బాధ్యత. నిషాన్ నుండి స్థిరంగా వస్తుంది ఆ మాట. అభి కోపంగా యువర్ లయింగ్ నీష్ అంటూ ఏడుస్తూ నిషాన్ కాలర్ పట్టుకొని, నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది, కానీ ఎందుకు దాన్ని బయట పెట్టడం లేదు? వై నీష్ వై? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నీ కంటికి నా ప్రేమ ఎందుకు కనిపించడం లేదు? అభి లీవ్ అంటూ అసహనంగా తన కాలర్ విడిపించుకొని, పిచ్చిగా బిహేవ్ చేయకు, నేను నిన్ను ప్రేమించడం లేదు, అర్థమవుతుందా? ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రేమించను కూడా. అయినా నిన్నే కాదు, ఎవరిని ప్రేమించే ఉద్దేశం లేదు. అనవసరంగా నీ వల్ల పార్టీ డిస్టర్బ్ అవుతుంది. సో సీన్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ కఠినంగా చెప్తున్న నిషాన్ని చూసి అభి కన్నీళ్లు తుడుచుకుంటూ కిందకి వెళ్తూ, ఐ హేట్ యూ నీష్ బట్ ఐ లవ్ యూ అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. అభి అలా వెళ్ళగానే నిషాన్ కోపంగా పిడికిలు బిగించి గోడకు ఆగకుండా పంచసిస్తాడు. తన వల్ల ఎవరు హట్టవ్వకూడదు అనే క్యారెక్టర్ నిషాన్ది. అలాంటిది తనే అభిను బాధ పెట్టడంతో అభి కన్నీళ్లకు కారణమైన తన మీద తనకే కోపంగా ఉంది. అది ఎలా బయట పెట్టాలో తెలియక ఇలా తనకు తానే గాయం చేసుకుంటూ ఉంటాడు. అభిను బాధపెట్టి నువ్వు బాధపడుతూ ఏం సాధించాలనుకుంటున్నావు నీష్? మోహిత్ వాయిస్కి షాక్ అవుతూ కొట్టడం ఆపి వెనక్కి తిరిగి గాయమైన తన చేతిని మోహిత్కి కనిపించకుండా వెనక్కి పెట్టుకుంటాడు. నువ్వు అభిను ఇష్టపడుతున్నావు, అది నీకు తెలుస్తుందా నీష్ అంటూ కోపంగా అడుగుతున్న మోహిత్ వైపు చూసి మొహం తిప్పుకుంటాడు. నీతోనే మాట్లాడుతున్నాను నీష్, సే సంథింగ్. నేను అభిని ఇష్టపడడం లేదు బావా. మరి ఈ కన్నీళ్ళేంట్రా? నిషాన్ నుండి ఎలాంటి సమాధానం ఉండదు. నువ్వేం చిన్నపిల్లాడివి కాదు నీష్, మనసు చంపుకొని ఎందుకు నువ్వు ఇలా బాధపడుతూ అభిను ఏడిపిస్తున్నావు? ఎందుకంటే అభి అంటే అన్నయ్యకి ఇష్టం లేదు బావా అంటూ మోహిత్ని హత్తుకొని, నాకు అభి అంటే ఇష్టం కాబట్టే కదా దానితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాను. అభిను థియేటర్లో అలా చూసి నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకు మాత్రమే తెలుసు. అభి అంటే ప్రేమ అని చెప్పను, కానీ అభి అంటే నాకు చాలా ఇష్టం బావా. ఆశయ నుండి తన జ్ఞాపకాల నుండి నేను బయటపడ్డాను అంటే కారణం అభి, కానీ ఇప్పుడు అభి కన్నీళ్ళకి నేనే కారణమయ్యాను. నీష్, నువ్వు అభిను లవ్ చేస్తున్నావురా. ఆ విషయం బావకి చెప్తే బావ నీ ప్రేమ అస్సలు కాదనడు. నా మాట విను నీష్, ముందు పద, ఇవాళ ఈ విషయం బావకి చెప్దాం. లేదు బావా, అన్నయ్యకి ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను. లైఫ్లో ఫస్ట్ టైం ఆశీ ప్రేమను పొందాలన్న స్వార్థంతో అన్నయ్యకి ఎగైనెస్ట్గా వెళ్ళాను. మళ్ళీ అలాంటి తప్పు చెయ్యాలి అనుకోవడం లేదు. నాకు అన్నయ్య హ్యాపీనెస్ ముఖ్యం. ఎక్కడో స్లమ్ ఏరియాలో పెరగాల్సిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మహల్కి ప్రిన్స్ని చేశాడు. అలాంటి అన్నయ్య కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసే బావా అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ మొహాన్ని నార్మల్గా పెట్టుకుని కిందకి వెళ్ళిపోతాడు. నువ్వు వదిలినంత ఈజీగా నేను వదలను నీష్. నాకు ఆశి మాత్రమే కాదు, అభి కూడా నా చెల్లిని. ఈ పార్టీ అయ్యాక నీ ప్రేమ విషయం బావతో మాట్లాడాలి అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు మోహిత్. మోహిత్ బంగారం కదా గాయస్, ఇవాళ భలే నచ్చేశాడు నాకు. మీలో ఎంతమంది మోహిత్కి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఆశీ దియాను పింక్ కలర్ ప్రిన్సెస్ డ్రెస్లో రియల్ ప్రిన్సెస్ లాగా రెడీ చేసి తను కూడా అందంగా రెడీ అయ్యి కిందకి తీసుకుని వస్తుంది. అప్పటికే గెస్ట్లందరూ వచ్చేయడంతో వచ్చిన ప్రతి ఒక్కరిని నవ్వుతూ వెల్కమ్ చేస్తూ ఉంటాడు ఆయుష్. దియాను అనిత దగ్గర వదిలి ఆశీ కూడా నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. సంధ్య దిలీప్ కూడా వచ్చేయడంతో మహల్ మరింత కలకలలాడుతూ సందడిగా మారుతుంది. సంధ్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఆశీకి లోపలికి వస్తూ కనిపిస్తాడు విప్లవ్. తనని చూసిన ఆశీ మొహం విసుగ్గా మారడం విక్రమ్ గమనిస్తాడు. రావాల్సిన గెస్ట్లందరూ వచ్చేయడంతో కాసేపటికి పార్టీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కేక్ కటింగ్ ఈవినింగ్ అనుకున్న ఆయుష్ ఈవినింగ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కోసం మార్నింగ్నే అది కూడా అరేంజ్ చేస్తాడు. ఆయుష్ ఆశీ ఇద్దరూ కలిసి దియాతో నవ్వుతూ కేక్ కటింగ్ చేయడం చూసిన విప్లవ్కి లోపల మండిపోతూ ఉన్నా బయట మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటాడు. మరోవైపు విప్లవ్ ఏం చేయబోతున్నాడు అని ప్రణవి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. దియా ఫస్ట్ పీస్ ఆశీకి పెట్టడంతో ఆశీ నవ్వుతూ దియాని ముద్దాడి తను కూడా కేక్ తినిపిస్తుంది. అలా ఒక్కొక్కరు కేక్ పీస్ దియాకి పెడుతూ ఉంటే తనకు ఎక్కడ గొంతు పెయిన్ వస్తుందో అని అక్కడితో కేక్ ప్రోగ్రామ్ స్టాప్ చేసి అందరికీ స్పెషల్ ఐటమ్స్తో లంచ్ అరేంజ్ చేసిన ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఎవరికి ఏం కావాలో దగ్గరుండి వడ్డించమని మేట్స్కి చెప్తున్న ఆయుష్ మొబైల్ రింగ్ అవ్వడం చూసిన విప్లవ్ తన పెదాలలో విషపు నవ్వు వస్తుంది. గెస్ వాట్, పెద్ద పెద్ద ట్విస్ట్లు రాబోతున్నాయి.
మీ ఊహకి కూడా అందని షాక్స్ వస్తున్నాయి. గెట్ రెడీ గాయ్స్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.